4 రాష్ట్రాల ఎన్నికల కోసమే ఈ హైడ్రా ఆపరేషన్ ద్వారా ఇక్కడ 100 కోట్లు సమీకరించి వాటిని ఆ 4 రాష్ట్రాలకు పంపించి అక్కడ గెలవాలన్నది కాంగ్రెస్ ప్లాన్గా డీకేఆర్న చెప్తూ ఉన్నారు సార్. ఇప్పుడు అలాంటప్పుడు కూల్చితే డబ్బులు ఇస్తారా? ఇప్పుడు ఏం కన్వెన్షన్ కూలిస్తే డబ్బులు ఇస్తారా, కూలుస్తాను బెదిరిస్తే డబ్బులు ఇస్తారా? నాకు చెప్పండి, కామన్ సెన్స్. కూల్చినాక డబ్బులు ఎందుకు ఇస్తారండి? ఆల్రెడీ కూల్చేశారు కదా, ఇంకేముంది? సో తమ కూల్చిన తర్వాత కూడా మాది కూల్చినందుకు ధన్యవాదములు అనే కాంగ్రెస్ పార్టీ 50 కోట్లు ఇస్తారు. అక్కిన గారు నాకు అర్థం కాదు. సో కామన్ సెన్స్ చెప్తుంది కూలుస్తామని బెదిరిస్తే డబ్బులు ఇవ్వచ్చు. కానీ అక్కడ కూల్చారు కదా, ఇప్పుడు జరిగినవి కూల్చినాయి కదా. కూలుస్తామని బెదిరించి కూల్చని ఇంకో పలానా చూపెట్టండి, ఇంకో పలానా పారిశ్రామికవేత్త పలానా బిజినెస్ మెన్ను కూలుస్తారని బెదిరించారు కానీ కూల్చలేదు, ఎందుకంటే ఆయన డబ్బులు తీసుకున్నారని చెప్పితే డెఫినెట్గా మనం ఆర్గ్యుమెంట్ చేయొచ్చు. ఇప్పుడు 4 రాష్ట్రాల ఎన్నికలకు డబ్బులు పంపించడానికి హైడ్రా ఆపరేషన్ అయితే ఈ 4 రాష్ట్రాల తర్వాత మరో 2 రాష్ట్రాలు వస్తాయి, మన ఢిల్లీ వస్తుంది. అసలు ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఇంకా పెద్ద అవసరం ఉంటాయి కదా. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి నిధుల అవసరం పార్లమెంట్ ఎన్నికలకు ముందు కదా. మరి పార్లమెంట్ ఎన్నికలకు ముందు హైడ్రా ఎందుకు రాలేదు, ఇప్పుడే ఎందుకు వచ్చింది? అయినా దేశంలో ఎన్నికలు ఎప్పుడు ఉండవు, ఎన్నికలు లేని టైం అయింది. ఇప్పుడు అక్టోబర్లో మీకు 4 హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు, డిసెంబర్ లోపల జార్ఖండ్ మహారాష్ట్ర, తర్వాత ఢిల్లీ ఎన్నికలు, తర్వాత మీకు వరుస పెట్టి ఎన్నికలే కదా అంతదా. మీకు బీహార్ ఎన్నికలు, బీహార్ తర్వాత యూపీ ఎన్నికలు, తెలంగాణ ఎన్నికలు, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఎన్నికలు, తర్వాత తెలంగాణ ఎన్నికలు, తర్వాత మళ్ళీ జనరల్ ఎన్నికలు. మన దేశంలో ఎన్నికలు లేనిది ఎప్పుడు చెప్పండి నాకు. సో అంటే హైడ్రా మనకు నిర్దిష్టంగా చెప్పాల్సింది రాజకీయ నాయకులు. ఇంకో ఇప్పుడు కన్వెన్షన్ కూలిస్తే అయితే నాగార్జున డబ్బులు ఇవ్వడు నాకు తెలిసినంత వరకు. కూల్చినందుకు ధన్యవాదంలో 50 కోట్ల కవర్లో పెట్టి తీసుకుపోయిస్తాడు ఎవరన్నా. చెప్పాల్సింది ఏంటంటే ఇంకో పలానా ఇండస్ట్రియలిస్ట్, పలానా బిజినెస్ మ్యాన్, పలానా ఆస్తిపరుని దగ్గర బెదిరించారు, హైడ్రా నోటీస్ ఇచ్చింది, ఆ నోటీస్ ఇవ్వడంతో వాళ్ళు భయపడి డబ్బులు తీసుకుపోయి ఇచ్చారు అని చూపెట్టమనండి. వాడు కూల్చమని అడుగుదాం, డబ్బులు ఇచ్చినా కూల్చమని అడుగుదాం. నిజంగానే ఒక డబ్బులు ఇచ్చారనుకోండి, సో డబ్బులు ఇచ్చినా కూల్చమని అందాం. నిజంగానే ఎఫ్టీఎల్లో లేదా బఫర్ జోన్లో కట్టిన అక్రమ నిర్మాణాలు పేద మధ్యతరగతి ప్రజలై కాకపోతే, అక్కడ మళ్ళీ చెప్తున్నాం, పేద మధ్యతరగతి ప్రజలు మినహాయించి బడా పెద్ద పెద్ద వ్యాపారులు, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, సంపన్న వర్గాలు తమ విలాసాల కొరకు, తమ అక్రమ వ్యాపారాల కొరకు ఎక్కడ చెరువులు ఆక్రమించినా వాటిని కూలగొట్టాలి, పేద మధ్యతరగతి ప్రజలు బదిలేయాలి. ఇది బేసిక్ థియరీ కదా. ఈ బేసిక్ ప్రిన్సిపల్ ప్రకారం పేద మధ్యతరగతి ప్రజలకు ఎక్కడ నోటీసులు ఇచ్చినా దాన్ని అడ్డుకోవాల్సిందే, వ్యతిరేకించాల్సిందే. ఎక్కడైనా కూల్చే ప్రయత్నం చేస్తే అడ్డుకుందాం అందరం కలిసి వెళ్ళి. నేను కూడా రెడీ, ఏ రాజకీయ పార్టీ పిలిచినా వెళ్తాను. ఇంకో పలానా చోట పేదల ఇల్లు కూల్చడానికి బుల్డోజర్ వస్తోంది సార్, ఇది అన్యాయం అనండి. డెఫినెట్గా నా ఇంటర్వ్యూలోనే హైడ్రా కమిషనర్ చెప్పాడు, పేద మధ్యతరగతి ప్రజలు ముట్టుకోము 100% అన్నాడు. అందువల్ల దాన్ని నేనే ముందుకు వస్తాను. ఇక బడా బాబులు ఎవరికన్నా కూల్చలేదనుకుందాం, నువ్వు ఎఫ్టీఎల్లో ఉన్నారు, బఫర్ జోన్లో ఉన్నారు, నోటీసు కూడా ఇవ్వలేదు, లేదా నోటీసు ఇచ్చి కూల్చలేదు, వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసడానికని చెప్పండి, మనమే వెళ్దాం. మీరు ఒక జేసీబీ పట్టుకొచ్చుకోండి, బుల్డోజర్ పట్టుకొచ్చుకొని, నేను ఎఫోర్డ్ చేయలేను, కానీ మనం అందరం వెళ్దాం, బుల్డోజర్ జేసీబీతో దానికి కూల్చిపోవడమని చెప్దాం. మీరైనా కూల్చలేదు, మేమైనా కూలుస్తామని చెప్దాం, రెడీ. కానీ ఇలా వేగ్గా ఆరోపణ చేస్తే దానికి ఎవరు విశ్లేషించగలరు, ఎవరు ఆన్సర్ చేయగలుగుతారు? ఇప్పుడు ఎవరు ప్రూవ్ చేయగలుగుతారు 4 రాష్ట్రాలకు డబ్బులు ఇచ్చారా, ఇవ్వలేదా, ఎవరు ఇచ్చారు, ఎవరు ఇవ్వలేదని? అయినా కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నాయకులు చెప్తున్నాను. డీకేఆర్ భారతీయ జనతా పార్టీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్. ఇది అలాంటి అవకాశం ఉంటే కేంద్ర సంస్థలు ఏం చేస్తున్నాయి, సిబిఐ ఈడీ ఏం చేస్తున్నాయి? ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎక్కడో గోవా ఎన్నికలకు ఢిల్లీ లిక్కర్ స్కామ్ను టింకర్ చేసి సౌత్ లాబీ అని తెలుగు రాష్ట్రాలకు చెందిన లిక్కర్ కంపెనీల నుంచి 100 కోట్లు తీసుకెళ్ళి గోవా ఎన్నికలకు, పంజాబ్ ఎన్నికలకు ఖర్చు పెట్టారని సిబిఐ ఈడీ 1000 పేజీలు, మామూలుగా 50,000 నుంచి 1,00,000 పేజీల డాక్యుమెంటేషన్ సేకరించింది. మరి తెలంగాణ నుంచి 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు డబ్బులు పోతుంటే అక్కడ 100 కోట్లకే పట్టుకున్నారు కదా. మరి సిబిఐ ఏం చేస్తోంది, ఈడీ ఏం చేస్తోంది? సిబిఐ ఈడీని
మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎందుకు పురమాయించడం లేదు? మరి అక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ విషయంలో పురమాయించిన వారు ఎందుకు ఇక్కడ పురమాయించడం లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన? మీరు చేయండి, కేంద్ర ప్రభుత్వ ఇన్వెస్టిగేషన్ సంస్థలు, నిఘా సంస్థలు ఉన్నాయి కదా, పట్టుకోండి. ఇంకో పలానా వ్యాపార సంస్థలు బెదిరించి, పలానా పారిశ్రామిక బెదిరించి డబ్బులు వసూలు చేశారని. అంటే 2 పనులు చేద్దాం. ఒకటి, ఈడీ సిబిఐ ద్వారా మీరు ఎవిడెన్స్ సేకరించి లీగల్గా ప్రొసీడ్ కండి. పొలిటికల్గా వెళ్ళి ఇంకో పలానా ఇండస్ట్రియలిస్ట్, పలానా బిజినెస్ మ్యాన్, పలానా ట్రేడర్, పలానా డబ్బున్నవాడు, ఇంకా అతని బిల్డింగ్ FTLలో ఉంది, అతను నోటీస్ ఇచ్చారు కానీ ఇప్పటివరకు కూల్చుతలేరు, పలానా ఇన్కన్వెన్షన్ కూల్చారు, ఇది మాత్రం కూలుస్తలేదు. లెట్స్ ఆల్ గో, మనం వెళ్దాం, అందరం కలిసి కూల్చేద్దాం, రెడీ. మరి దీనికి సమాధానం చెప్పాలి. ఇది ఏది లేకుండానే జనరల్గా ఇన్కన్వెన్షన్ కూల్చినప్పటి నుంచి ఎక్కడ లేని కోపం వస్తుంది. నాకు నిజంగా అర్థమవుతలేదు. అప్పటిదాకా మీరు చూడండి, హైడ్రా పైన ఒక్క విమర్శ లేదు. మీరు హైడ్రా విషయంలో ఏ భారతీయ జనతా పార్టీ నాయకుడు, DK అరుణ కానీ, ఈటల రాజేందర్ కానీ, అఫ్కోర్స్ కిషన్ రెడ్డి మాట్లాడిందేమో పాలసీ మాట్లాడాడు ఆయన. కిషన్ రెడ్డి కూల్చొద్దు, కూల్చకూడదు, కూల్చడం అనే దానికన్నా ఆ రోజు మీరే కదా పర్మిషన్లు ఇచ్చారు. నిజమే కదా, మనం కూడా అంటున్నాం, అందరం అంటున్నాం కదా, ఆ రోజు మరి పర్మిషన్లు ఎందుకు ఇచ్చారని అంటున్నాం కదా. ఇక రఘునందన్, రాజా సింగ్ వాళ్ళైతే ఓపెన్గా మద్దతు ఇచ్చారు. రాజా సింగ్ అయితే నేను ముఖ్యమంత్రి, భయపడకండి, నేను రక్షణగా వస్తాను కూడా అన్నాడు. సో రాజా సింగ్, ఇక రాజా సింగ్ లాంటి వాడు రక్షణగా ఉంటే హైదరాబాద్లో ఎవరికి భయం ఎక్కడిగా, టెన్షన్ ఏముంటుంది రక్షణ ఉంటే. సో అందువల్ల రఘునందన్ లాంటి మాటకారి మీకు అండగా ఉన్నాడు కదా, ముఖ్యమంత్రికి అండగా ఉంటానన్నాడు కదా, కూలిస్తే. మరి రఘునందన్ రావు ఏమో కూల్చడమే కాదు, రఘునందన్ రావు ఎంత స్పష్టంగా అన్నాడంటే, అఫ్కోర్స్ ఇంకా రఘునందన్ రావు రేవంత్ రెడ్డికి అండగా ఉంటానని మాట్లాడలేదు. రాజా సింగ్ అయితే క్లియర్గా మేము వస్తాం, మీకు అండగా ఉంటామని కూడా మాట్లాడలేదు. రఘునందన్ రావు ఏమన్నాడు, నాగార్జున డబ్బులు వసూలు చేయాలన్నాడు. నాగార్జున కూల్చడం కాదు, డబ్బులు కూడా లాగాలి అన్నాడు. సో మరి ఆక్రమిత దాంట్లో కోట్ల రూపాయలు ఎలా సంపాదించారన్నారు. కానీ కొంతమంది బీజేపీ నాయకులకు మీరు గమనించండి, ఇన్కన్వెన్షన్ కూల్చేంత వరకు కాంట్రవర్సీ లేదు. ఏదో చిన్న చిన్న స్టేట్మెంట్లే కానీ ఇంత ఆవేదన, ఇంత ఆక్రోశము ఎక్కడా లేదు. కానీ ఓపెన్గా నాగార్జున మద్దతు ఇస్తలేరు. మళ్ళీ ఎవరు కూడా వెళ్ళి నాగార్జున కలిసి అన్యాయంగా నీది కూల్చారని ఎవరన్నా అన్నారా? మళ్ళీ ఎవరన్నారు? కానీ అప్పటి నుంచి ఇక కోపం పెరిగింది. మరి ఎందుకు పెరిగింది నాకు నిజంగా అర్థమే కావడం లేదు. పోనీ ఇన్కన్వెన్షన్ కూల్చారు, మీకు కోపం ఉంటే ఉండొచ్చు, ఫలాంది కూల్చమని చెప్దాం. సిమిలర్గా ఎక్కడా వివక్ష, ఇప్పుడు ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ప్రకారం అక్కినేని నాగార్జున అయినా నాగేశ్వర్ అయినా ఫండమెంటల్గా ఎక్కడా వివక్ష ఉండకూడదు. FTL బఫర్ జోన్లో విలాసాల కొరకు, విశృంఖల వ్యాపారం కొరకు అడ్డగోలుగా చేసిన నిర్మాణాన్ని కూడగొట్టాల్సిందే. బతకడం కొరకు, గూడు కొరకు, తాము ఉండటం కొరకు తెలుసో తెలియకో అక్కడ ఏదన్నా వెంచర్లో ప్లాట్ కొని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు వదిలేయాల్సిందే. ఇది ప్రిన్సిపల్. ఇంత సింపుల్ ప్రిన్సిపల్ కదా, దీనికి ఏముంది? మీరు చెప్పండి DK అరుణ గారు, పలానా ఇండస్ట్రియలిస్ట్, పలానా వ్యాపారవేత్త FTLలోనే కట్టారు, లెట్స్ ఆల్ గో. మనం బ్రహ్మాండంగా పోయి కొలవడదాం, హైడ్రా కమిషనర్ నోటీస్ ఇద్దాం. నేనే రంగనాథ్ గారితో మాట్లాడతాను, సార్ మరి మీరు ఎప్పుడు కూలుస్తారు? ఇప్పుడు హైడ్రా వాళ్ళు నోటీస్ ఇస్తాను, వారం రోజులు నోటీస్ అంటాను, మనం కూడా వారం రోజులు నోటీస్ ఇద్దాం హైడ్రాకు. సార్ ఇంకో ఇక్కడ మేము అనుకున్నాం, మీరు కూల్చండి, మీరు కూల్చకపోతే మేమే కూలుస్తాం వారం తర్వాత అని మనం వెళ్ళి కూలుస్తాం. ఇది కదా. కానీ జనరల్గా 4 రాష్ట్రాలు ఎన్నికలకు చేశారు. ఎన్నికలు దేశంలో ఎప్పటికి ఉంటాయి, ఇవాళ ఒక్కరోజు ఉంటాయా?